మాజీ సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్. స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాడర్కు ఆయన వార్నింగ్ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి చోట వైసీపీ జెండా ఎగరాలి, ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే సీరియస్గా తీసుకుంటాను అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఏకగ్రీవం కాకుండా చూసే బాధ్యత స్థానిక వైసీపీ నేతలదే. మరోపక్క ఎస్సీ గ్రామాల్లోనూ అభ్యర్థులను పోటీలోకి తీసుకురావాలి, ఓడిపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గానే భావిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కార్యక్రమాలలో కూడా ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో ఇప్పటికే మీ అందరికీ ఒక అవగాహనకు వచ్చి ఉంటారు మీరందరూ అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అలాంటి వారిని గుర్తించి పోటీకి సిద్ధం చేయండి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఒకసారి జగన్ ఆయన మాటల్లోనే ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా.